నిజమైన లవ్ అనేది ఎక్కడ కూడా లేదు. ట్రూ లవ్ లేదు, ట్రూ లవ్ అనేది లేదు. ఓన్లీ అక్రమ సంబంధం. అవసరాలకి ఉపయోగించుకుంటున్నారు. ఈ యొక్క జెంట్స్ ని బాయ్ ఫ్రెండ్స్ అనే రూపంలో ఉపయోగించుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇది నగ్న సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏంటంటే కాలేజీ టైంలో కూడా ఫ్రెండ్షిప్ పని చేయటం, ఆ యొక్క బాయ్స్ ని సినిమాలకు తిరగటం, వాళ్ళ ఖర్చులన్నీ కూడా వీళ్ళు ఉపయోగించుకోవడం. అంటే ఈ మధ్య బెస్ట్ ఫ్రెండ్ అని బాగా వాడుకుంటున్నారు. బాయ్ బెస్టీ అంట, బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటారు, కానీ ఆ అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే మేము కొంతమందిని రియల్ గా చూడటం జరిగింది. అంటే మీ నిజ జీవితంలో మీకు కొంతమందిని గమనించడం జరిగింది. కొంతమంది హాస్టల్స్ లో అమ్మాయి కూడా ఒక్కొక్కళ్ళు కలిసి 3-4 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని. ఇది వాస్తవం. అంటే ఒక్క సిమ్ తోటి ఒక సిమ్ వేరు సిమ్లు కూడా వాడుతున్నారు, డ్యూయల్ సిమ్స్. ఇది నిజంగా కొంతమంది చాలా చాలా దురదృష్టకరమైన విషయము. షాపింగ్ కావాలంటే ఒకరిని ఉపయోగించుకుంటారు, వాటితో షాపింగ్ వెళ్తాడు, మొత్తం ఖర్చు పెట్టిస్తారు. సినిమా కావాలంటే ఒకడు, బయట ఎక్కడైనా తిరగాలంటే ఒకడు, వేరే పర్సనల్ పనులు తిరగాలంటే ఒకళ్ళు. ఈ విధంగా కూడా తమ వెంబడి కూడా వాళ్ళు ఏంటంటే కేవలం కొంతమంది ఆడవాళ్ళు మీరు ఎందుకు చదువుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంట్లో ఉంటే పని చేపిస్తారు, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. అందుకని అదే కాలేజీ ఇట్లా స్కూల్ కాలేజీ రూపంలో బయటకు వచ్చేస్తే పనులే ఉండవు కదా. ఇంట్లో ఉంటే కూరగాయలు కట్ చేయమంటారు, వాళ్ళ మమ్మీ ఊరుకోదు కదా, ఖాళీగా ఉంటుంది. ఈ రోజు దురదృష్టంగా కొంతమంది ఆడవాళ్ళకు వంట కూడా రాదు, అన్నం వంట కూడా రాదు. సిగ్గుపడాలి, స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. సిగ్గుపడాల్సిన విషయం. ఆడవాళ్ళకి అన్నం వంట కూడా రాదు, ఇంకెందుకు కూరలు చేయడం రాదు, పప్పు చేయడం రాదు, మ్యాగీ వచ్చంట కదా, మ్యాగీ కూడా రాదు. ఎన్ని నీళ్లు పోయారో కూడా తెలియని ఆడవాళ్ళు ఉన్నారు. ఇది మేము అనేక మంది గమనించి ఒక రీసెర్చ్ ద్వారా చేసుకోవద్దంటారా. లవ్ మ్యారేజ్లు అనేటువంటివి ఈ రోజులో పూర్తి స్థాయిన అమ్మాయిని నమ్మడానికి లేదు. ఎందుకంటే లవ్ అనేది నడుపుతారు, అబ్బాయి నమ్మచ్చా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కొంతకాలం నడుపుతారు. ఆడవాళ్ళు మెయిన్ ఆడవాళ్ళు మోస్ట్ డేంజర్. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే లవ్ బాయ్ ఫ్రెండ్ నడుపుతారు. వీడు కనుక మంచి ఉద్యోగం వచ్చి మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకోండి, ఓకే. వీడు కానీ వీడు కర్మకాలి ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యో, డిగ్రీ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వీడికి ఏం ఉద్యోగం రాకపోతే వీడిని వదిలేసి మంచి జాబ్ ఉండండి వాళ్ళ నాన్న చూసిన మంచి సంబంధం పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లికి ఈ బాయ్ ఫ్రెండ్ కూడా పిలుస్తారు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని పిలిచేసి నా ఫ్రెండ్ అని కూడా మొగుడికి పరిచయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ లో సమస్యలు రాకుండా. ఇవి నిజంగా కొన్ని చోట్ల చూసి బిత్తరమైనారు చాలా మంది కూడా. అందువల్ల కూడా ఈ రోజులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విశ్వాస సంవత్సరం అంటున్నారు. ఈ మధ్య చూస్తే ఆడవాళ్ళ నేరాలు పెరిగిపోతాయి. అది కలియుగంలోనే ఉంది. ఇప్పుడు కంటిన్యూ ప్రూఫ్ కూడా కనబడుతున్నాయి. బస్సుల్లో కూడా ఇప్పుడు ఫ్రీ బస్ చేశారు. ఫ్రీ బస్ చేస్తే ఏమవుతుంది, ఒకప్పుడు బస్సులో ఉంటే ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు పక్కన కూర్చోడానికి మొగమాట పడేవాళ్ళు, అరే కూర్చున్నారే కొంచెం మొగమాట పడుతూ ఇబ్బందిగా ఉండేవాళ్ళు. అలాగే ఆడవాళ్ళ సీట్ లో మగవాళ్ళు కూర్చుంటే వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ చెప్పడానికి ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏమైనా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మగవాళ్ళని తోసేసి మగవాళ్ళ సీట్ లో కూర్చుంటున్నారు. ఆడవాళ్ళు వచ్చేసి ఎక్కువ మాట్లాడితే మగవాళ్ళని తిడుతున్నారు. అంత పోటీ అయిపోయింది, భయంకరం అయిపోయింది బస్సులో. ఇప్పుడు ఇంకా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు వాళ్ళ యొక్క నిజమైనటువంటి రూపం కనబడుతుంది బయట. ఇప్పుడు భర్తలను చంపేస్తున్న ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే మొగుడిని చంపేయడం. అనేక సంఘటనలు జరుగుతున్నాయి కంటిన్యూస్ గా, మొగుడిని చంపేసి బాయ్ ఫ్రెండ్. అలాగే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంది. ఆమె సుఖాలకి ఎంజాయ్మెంట్ కి బాయ్ ఫ్రెండ్ కావాలి. మరి ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా తిరిగినప్పుడు సహజంగానే అతను కూడా తిరిగాడు కాబట్టి అతను చదువుకోలేడు, ఖచ్చితంగా అతను ఫెయిల్ అవుతాడు, సరైనటువంటి ఉద్యోగం రాదు. కేవలం డబ్బు గురించే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈవెన్ కొంతమంది అంటారు రిలయన్స్ వాళ్ళ అతను ఎందుకు చేసుకుందా అమ్మాయి, అతను అంతలా ఉంటే డబ్బు కోసమే. చిన్నప్పటి నుంచే లవ్ అయినా అదే అతనికి అంత డబ్బు ఉంది కాబట్టి చేసుకుంది. డబ్బులు అదే మామూలుగా నిన్ను అడిగితే నువ్వు చేసుకుంటావు, నిన్ను మరి అదే డబ్బు చూసే, డబ్బు ఉంటేనే లవ్ చేస్తున్నారు అమ్మాయిలు, డబ్బు ఉంటే లవ్ చేస్తారు. అందుకని బండి మెయింటైన్ చేసి కారు మెయింటైన్ చేసి లవ్ చేస్తారు, లేకపోతే లవ్ చేయరు. నిజమైన ప్రేమ అనేది లేదు. బండి కొంతమంది వేరే వాళ్ళ బండి వేసుకొని తిరుగుతున్నారు. అమ్మాయిల్ని పడగొట్టాలంటే బండి ఉండాలి, డబ్బు ఉండాలి, ఖర్చు పెట్టాలి. అందువల్ల ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది చేస్తున్నారు చాలా మంది కూడా. అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే దీనికి మెయిన్ ఒక సమస్య ఏంటంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, వివాహ వయసు ఒకటి. ఇప్పుడు పెళ్లిళ్ళు కావాలంటే కనీసం 30 ఏళ్ళు పడుతున్నది. వీళ్ళకేమో 15 ఏళ్ళకి పెద్ద మనుషులు అయి కూర్చుంటారు. మరి అప్పటి నుంచి వాళ్ళ కోరికలు అలా తీరుతాయి. అందుకని ఎవడో బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని కోరికలు తెచ్చుకునే ఆడవాళ్ళు కూడా తయారయ్యారు. ఇది వాస్తవము, రహస్యంగా జరుగుతున్నాయి. మీరు అలా మాట్లాడడం తప్పు కదా. మీరు వాస్తవంగా జరుగుతున్నాయి, వాస్తవంగా బయట జరిగేటువంటి విషయం చెప్తున్నాం, గమనించే విషయాలు చెప్తున్నాం. ఇవి ఏంటంటే మనం ఎక్కడ వాస్తవం ఇదంతా. కాబట్టి లవ్లు అనేటువంటి సిన్సియర్ లవ్ ఎవరు చేయట్లేదు, ఎవరు చేయొద్దు కూడా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీకు ఒక అమ్మాయి నీతో వచ్చి మాట్లాడిందంటే నీ దగ్గర ఆమెకి ఏదో పని ఉన్నట్టు, ఆమెకి నువ్వు ఉపయోగం ఉంటే నీతో మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడదు.
ఇది వాస్తవం. ఎవరికైనా ఒకటే, ఎవరికైనా అప్లికబుల్ అవుతుంది, ఎవరికైనా అదే అప్లికబుల్ అవుతుంది. కాబట్టి సిన్సియర్ లవ్ అనేది ఈ రోజుల్లో ఎక్కడ లేదు, అది కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. మీరు వన్ సైడ్ గా చెప్తున్నారు కదా ఓన్లీ అమ్మాయిల గురించి, ఇప్పుడు అబ్బాయిల గురించి కూడా ఒకసారి వివరించి. అబ్బాయిల గురించి చెప్పంటే అబ్బాయిలు సిన్సియర్ లవ్ చేస్తారు, అబ్బాయిలు సిన్సియర్ లవ్ చేస్తారు. కుక్కర్ ఉడకబెట్టి ఎండబెట్టింది ఆడ. ఆ అమ్మాయి ఏం చేసింది నీకు తెలుసా? వీడు అక్కడికి పోయి నానా కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే ఈ అమ్మాయి వేరే వాడిని మెయింటైన్ చేస్తుంది. నీకు తెలుసా? ఆ అమ్మాయిని ఎందుకు చంపాడు నీకు తెలుసా? నీకు తెలియబో తెలుసుకో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మే చెప్పింది. అతను పిచ్చోళ్ళగా ఎడుకోపోయి అబ్రాడ్ వెళ్ళి లేకపోతే ఎక్కడో. అవునండి, ఇప్పుడు భారత రాజ్యాంగమే స్వేచ్ఛనిచ్చింది ఆడవాళ్ళకి. ఏం స్వేచ్ఛనిచ్చింది కానీ ఎవరితో పడితే వాళ్ళతో పడుకోమని చెప్పలే కదా. అక్రమ సంబంధాలు స్వేచ్ఛ ఇచ్చింది స్వేచ్ఛ ఇచ్చింది కదా. 18 సంవత్సరాలు నిండుతూ ఎవరితో పడుకోవచ్చు సార్, దీంట్లో రాజ్యాంగం మీరు ఏమవుతుంది? ఈ రోజులో ఏంటంటే ఎవరో పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగిన హత్య కూడా కారణం అదే. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాడిని లవ్ చేసింది, మరి అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆమెకు డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఈడ కోటీశ్వరుడు ఉన్నా కానీ నేను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ఆయన టచ్ కూడా చేయని వాళ్ళ హనీమూన్ తీసుకెళ్ళింది. హనీమూన్ కూడా ఎంత ప్లాన్ గా ఏంటంటే సాక్ష్యాలు దొరకకుండా మేఘాలయ తీసుకెళ్లి అక్కడ చంపి వాడిని తోసేసి, అంటే విడో అయిపోయి మళ్ళీ లవర్ని పెళ్లి చేసుకోవాలి. అంటే ఆ ఉద్దేశం ఏంటి? మొగుడు ద్వారా డబ్బు కావాలి, ఆస్తి అంతా రావాలి, మళ్ళీ ఈ బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయాలి. అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కూడా కనబడుతున్నాయి. అందుకనే కూడా సిన్సియర్ కూడా నమ్మొద్దు ఈ రోజుల్లో. అది వాస్తవం కూడా. వాళ్ళ యొక్క జస్ట్ ఫోన్ తీసుకుంటే, ఒక్కొక్క అమ్మాయి ఫోన్ తీసుకుంటే కనీసం 10 మంది బాయ్ ఫ్రెండ్స్ నెంబర్లు కనబడుతున్నాయి. ఇది వాస్తవం. అమ్మాయి కోసం ఇట్లా ఇదిగో చూడండి, చేయి కోసుకున్న లవర్ కోసం. ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూసా, చాలా మంది లవర్ కోసం చేయి కోసుకున్నాడు. ఇట్లా లవర్స్ ఉన్నారు. అమ్మాయి అంటారు, ఆయన వయసు అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయింది అది వాస్తవం. అది ఎన్ని కాట్లు అందుకనే అన్నది. అందుకని సిన్సియర్ లవ్ చేయొద్దు, సిన్సియర్ లవ్ చేయొద్దు, మైండ్ లో పెట్టుకోండి. ఎన్ని గీతలు ఉన్నాయి చూసుకోండి. ఇంత చేయి కోసుకున్నాడు చూడండి. అంటే వాళ్ళ వలలో పడకుండా ఏమన్నా వలలో పడద్దు. మనం ఏంటంటే ముందే మానసికంగా రెడీ అయిపోండి, మానసికంగా ముందే రెడీ అయిపోవాలి. ఈ అమ్మాయి మనకి దక్కుతుంది, దక్కబోవచ్చు. డబ్బులు ఇప్పుడు నా డ్యూటీ నాకు డ్యూటీలోకి వెళ్ళి తీసేసినారు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని చూసుకుంది, ఇంకోని చూసుకొని ప్రేమించుకో. నేను కోసుకున్నా, నేను ఆ పిల్లకి నేను ప్రేమించుకుంటా. అరే నువ్వు చచ్చిపోరాలి అంజోడు కామ్మ అమ్మ చెప్పింది. కాదురా మా నాన్న అన్నాడు. సర్లేరా నేను మాట్లాడతా ఆ అమ్మాయితోని వాళ్ళ నాన్నతో. కాదు నేను చేసుకోనా అంటే నేను కోసుకున్నా, ఇట్లా కోసుకున్నా. హాస్పిటల్ ఉస్మానియా పోయినా, గాంధీకి పోయినా, ఏడాది పోతే కూడా ఏం ట్రీట్మెంట్ చేయలే. ఏడా కుట్లేయాలరా బాబు. అంతా కోసినా అమ్మాయి కలిసి చూడడానికి కూడా వచ్చి ఉండదు. అమ్మాయి చూడడానికి వచ్చింది, చూడడానికి ఎందుకు వచ్చాడు? అది దానికి ఇవాళ 2 పిల్లలు దానికి ఇట్లా పోతది. ఇప్పుడు అవసరం ఉంటే పైసలు అడుగుతది. ఇప్పుడు కూడా వచ్చి అడుగుతది, నా ఇంటి కిరాయి కట్టడానికి పైసలు లేవు అని అడుగుతున్నా అంజేది. ఇట్లనే తిరుగుతది, ఆడనే ఉంటది. పరిస్థితి అలానే ఉంది. కేవలము డబ్బు గురించే మగవాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. డబ్బులు అడుగుతుంది వచ్చి. మామూలు పదాలు ఉపయోగించండి. ఇదివైన పరిస్థితి ఉంది, ఇది వాస్తవము. సో చూసారు కదా, ప్రత్యక్ష సాక్షులను చూపించిన శర్మ గారు చూపించినాము. ఇంకా బయట కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. శర్మ గారు ఇక్కడ ఏమవుద్దంటే మగజాతి ఆనిముత్యం ఆడవాళ్ళు మగవాళ్ళని ఈజీగా మర్చిపోతారు. ఈ మధ్య బ్రేకప్ కూడా అదొక ఫ్యాషన్ కూడా అయిపోయింది. ఎందుకంటే వాడిని అంతా ఉపయోగించుకొని వాడిని అంతా మొత్తం లాగేసేసి వీడి దగ్గర నుంచి ఏమి రాదు, చెరుకులో పొట్టంతా తీసేసుకున్నట్టుగా కొత్త మిండుకొని పొట్టు బయటపడేసినట్టు వీడి వాళ్ళు పనిచేయాలనుకుంటే వాళ్ళు వదిలేస్తున్నారు, వేరే వాళ్ళని చూసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయము. వీళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు సపోర్ట్ ఆర్థిక పరమైన విషయాల కోసం జరుగుతున్నాయి ఇవన్నీ కోసం డబ్బు, కేవలం డబ్బు గురించి జరుగుతున్నాయి. కలియుగంలో ఉంది. కలియుగంలో ఈ యొక్క మహిళలు గాని పురుషులు గాని ఈ యొక్క కామ కోరికల మీద ఎక్కువ ఉండి డబ్బు గురించి వాళ్ళు రహస్య అనేకమైనటువంటి చెడు పనులు చేస్తారని ఉంది. అది వాస్తవం కళ్ళ ముందు కనబడుతున్నది. యుగాంతానికి ఇదంతా కూడా స్టెప్, మార్గము. మరోవైపు 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా కూడా 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. కానీ అమ్మాయిలే చేస్తారంటారు. అది కూడా అమ్మాయిల కారణంగా కూడా అనేకం కూడా జరుగుతున్నాయి. అమ్మాయిలకు ఇది కూడా ఒక కారణం. కొన్ని రాజ్యాలు కూలిపోవడానికి కూడా రాజ్యాలు కూలిపోవడానికే అమ్మాయిల కారణం మన దేశంలో. అవి ప్రత్యక్షంగా ఎంతో మంది చూశారు. అందుకనే కూడా
పూర్వం ఈ యొక్క అంబేద్కర్ గారు రాజ్యాంగంలో హిందూ మతంలో ఇద్దరు పెళ్లి చేసుకొని పెడతారు, కారణం అదే. కానీ ఒక మగోడు విజయం వెనకాల ఒక ఆడది ఉంది అని ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా శర్మ గారు, మీ అభిప్రాయం చెప్పండి. ఆడది ఉంటుంది ఎంతవరకు అంటే ఇతను ఉపయోగపడుతున్నంత వరకు, ఓ తల్లి స్థానంలో బాహుబలిలో ఉపయోగపడుతున్నంత వరకు. ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఏంటంటే ఒక తల్లి ప్రేమ కూడా స్వచ్ఛమైంది. అందులో తల్లి ఎటువంటి కూడా ఆడపిల్లే కదండి. తన కొడుకుని తన కొడుకుని తన కూతురుని స్వచ్ఛమైన ప్రేమ ఏంటంటే ప్రపంచంలో తల్లి ప్రేమ, తర్వాత తండ్రి ప్రేమ, ఈ రెండే నిజమైనటువంటి ప్రేమలు. మిగతా ప్రేమలు కూడా ఇప్పుడు చూడండి, అన్న చెల్లెళ్ళు, అన్న మీద చెల్లెళ్ళు కేసు పెడుతున్నారు. కవిత గారు పోయి కేటీఆర్ గారిని ఒక దయ్యమాన్ని తిట్టింది. ఆమె కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నారు కొంతమంది అని చెప్పి. షర్మిల వాళ్ళ అన్న మీద తిట్టింది. ఈవెన్ ఇప్పుడు జగన్ గారు ఓడిపోవడానికి షర్మిల గారు ఒక కారణం. ఆమె షర్మిల గారు తన సొంత అన్నని పట్టుకొని ఆమె ఆస్తుల కోసం, అది కూడా ఇది ఏంటంటే సమాజంలో ఈ చట్టం కూడా కొంచెం మార్చాలి. ఎప్పుడైతే ఆడవాళ్ళకి సమానమైన హక్కు ఉందంటున్నారో వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. చక్కగా అన్ననేవాడు చెల్లెల్ని మంచిగా పెంచాడు, పెంచి పెద్ద చేశాడు, మంచి సంబంధం పెళ్లి చేసి పంపించారు, కట్నం కూడా ఇచ్చారు, అన్ని వాళ్ళు చేయగలంగా చేసి పంపించారు వాళ్ళ శక్తి కొలది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆస్తిలో నాకు సగం వాటా అయింది. శర్మ గారు ఇది ఎంతవరకు సమంజసం అర్థం కాదు. ఇట్లా అయితే అన్నలకు చెల్లెలే శత్రువులు అయిపోతున్నారు. ఇప్పుడు ఆస్తి ఉంది కాబట్టి కావాలంటే అదే అప్పులుంటే కనపడరు. శర్మ గారు గాంధీ గారు ఆడవాళ్ళు నడి రాత్రిలా నడిస్తేనే చెప్పిండు కదా స్వాతంత్రం అని, అది నిజమైన స్వాతంత్రం అని. రాత్రి 12 గంటకే ఒక ఆడపిల్లకు బయట నడవాల్సిన అవసరం ఏమిటి? అసలు ఎందుకు నడవాలి? గాంధీ గారు చెప్పిండు. ఎందుకు నడవాలి? ఒక ఆడ మనిషికి రాత్రి 12ంటికి నడవాల్సిన అవసరం ఏమిటి? ఆమె స్వేచ్ఛ లేదా అని. నడవాల్సిన అవసరమే లేదు. ఎవరు ఇప్పుడు వస్తున్నారు? ఇప్పుడైనా సరే రాత్రి 12ంటికి తిరగమని ఎక్కడ చెప్పలా. నైట్ షిఫ్ట్ అంటే నైట్ అక్కడే ఉండాలి. వాళ్ళు ఏంటంటే ప్రకృతి పరంగా ఉంది కాబట్టి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కన్వీనియంట్ గా హ్యాపీగా కూర్చొని ఉద్యోగం చేసుకోండి అంటే మేము సమానత్వము అనేటువంటి మాటలు మాట్లాడి మగోడు తిరిగినట్టు మేము కొన్నిసార్లు మొగలు భయపడతాం కొన్ని సమయాలు బయట తిరగాలంటే. కొంతమంది ఆడవాళ్ళు తిరుగుతున్నారు అట్లా. రేపు ఏదైనా వచ్చి ఆమె మీద ఏమైనా లైంగిక దాడి జరిగి ఆమె రేప్ చేస్తే ఎవరైనా ఎవడు దానికి బాధ్యత? ఆమె అవకాశం ఇచ్చినట్టే కదా. శర్మ గారు ఆమె ఎందుకు తిరగాలి ఆ టైంలో? మందు తాగి రోడ్ల మీద పడిపోతున్నారు అమ్మాయిలు. రేపులు కావడానికి కారణం ఏమిటి అని మీ అభిప్రాయం తెలియదు. రేపులు కావడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళ యొక్క అసభ్య ప్రవర్తన, అసభ్య వస్త్రధారణ. ఇదేంటంటే అసభ్య వస్త్రధారణ. ఆడవాళ్ళు అసభ్యంగా వస్త్రాలు వేసుకుంటున్నారు. వాళ్ళ శారీరక అందం కనపడేటట్టుగా కూడా మగవాళ్ళని ఆకర్షించే విధంగా కూడా వాళ్ళు దుస్తులు వేసుకుంటున్నారు. వస్త్రధారణలో ఏముంది? మీ చూసే కన్నులు తిప్పుకుంటే సరిపోతుంది కదా. బయట జాంగ్రీ జిలేబీ కనబడుతుంటే ఎవడైనా చూస్తాడు, అది ఎవరికైనా తినాలనిపిస్తుంది. లేడీస్ వాళ్ళ బట్టలు అంటే దాన్ని వస్తువుగా చూడవచ్చు కదా. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు ఆడవాళ్ళు తొడ కనపడేటట్టు బట్టలు వేసుకుంటారు కాబట్టి రేపు వాళ్ళ శారీరకమైన కొన్ని కనిపించేటట్టుగా కూడా చేస్తున్నారు, చేసినట్టుగా చేస్తున్నారు. కాబట్టి కొంతమంది ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు కావాలని మగవాళ్ళు రెచ్చగొట్టే విధంగా కూడా చేస్తుంటారు. వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల ఇటువంటి రేపులు అనేవి